వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బండి భగీరథ్కి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయన మీద నమోదైనటువంటి పోక్సో కేసులో ముందస్తు బెయిల్ అంటే ఇంటరిమ్ బెయిల్ ముందస్తు అరెస్ట్ చేయకుండా ఏదైతే దాఖలు చేశారో దానికి సంబంధించినటువంటి పిటిషన్ని కోర్టు తిరస్కరించింది. నిందితుడి తరపు న్యాయవాది బాధితురాల ప్రవర్తన, కాల్ డేటా, ఫిర్యాదుల్లో ఆలస్యం ఇలాంటి అంశాలన్నీ ప్రస్తావిస్తూ బెయిల్ కోసం వాదనలు గట్టిగానే వినిపించినప్పటికీ కోర్టు మాత్రం కేసు తీవ్రతని దృష్టిలో ఉంచుకుని ఉపశమనం ఇచ్చేందుకు నిరాకరించింది. దర్యాప్తులో బాధితురాలు మైనర్ అనే అంశం బలపడుతూ ఉండడంతో కేసు స్వరూపం మరింత తీవ్రమైంది. ప్రారంభంలో ఇది వ్యక్తిగత వివాదంగా ప్రచారంలోకి వచ్చినా ఈ సాంకేతిక ఆధారాలు, వయసు ధృవీకరణ పత్రాలు దానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముందస్తు బెయిల్ కూడా లభించకపోవడంతో ఇప్పుడు భగీరథ్ పోలీసుల ఎదుట హాజరు కావడం తప్ప ఇంకొక మార్గం లేనే లేదు. సో ఈ వ్యవహారం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న జరిగినటువంటి ఒక న్యూస్ సంస్థ కాంక్లేవ్లో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది అని స్పష్టం చేసిన ఆయన బండి సంజయ్కి కూడా పరోక్షంగా కొన్ని సూచనలు చేశారు. ప్రజలకి నీతులు చెప్పేటువంటి నాయకుడిగా కాకుండా బాధ్యతాయుతమైనటువంటి తండ్రిగా తన కుమారుని స్వయంగా పోలీసుల ముందు హాజరుపరచాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఈ కేసు రాజకీయంగా మరింత వేడెక్కింది. కేంద్ర మంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యుడి మీద పోక్సో ఆరోపణలు రావడంతో ఈ కేసు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలపై తరచూ నైతిక రాజకీయాల గురించి మాట్లాడే బీజేపీకి మాత్రం ఈ వ్యవహారం ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చింది అన్న అభిప్రాయాలను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చట్టం ముందు అందరూ సమానమేనని, బాధితురాలకి న్యాయం జరిగేలా నిష్పక్షపాత దర్యాప్తు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. భగీరథ్ పోలీసులు ఎదుట హాజరైతే అధికారులు ఆయన్ని సుదీర్ఘంగా విచారించేటువంటి అవకాశం ఉంది. దర్యాప్తుకు ఆయన ఎంతవరకు సహకరిస్తారు అన్న అంశం మీదే తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయి. కొన్ని రోజులుగా రాజకీయ, న్యాయ, మీడియా వర్గాల్లో ఈ చర్చనీయాంశంగా మారిన ఈ కేసు ఇప్పుడు చాలా కీలక దశకు తీసుకుంది. సో ద ఫైనల్ ఈజ్ బండి భగీరథ్ ఇక ఆలస్యం చేయకుండా హుందాగా జరిగినటువంటి దాంట్లో నీ వాదనకి బలం చేకూర్చుకోవాలి, లేదంటే నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్గా వెళ్ళి పోలీసుల ముందు హాజరైతేనే సరిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ద ఓన్లీ వన్ ఆప్షన్ హీ హ్యావ్. అంతకుమించి వేరే ఆప్షన్స్ అంటే ఇది లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే మెయిన్ తీర్పు ఇంకా రావాల్సి ఉంది. బెయిల్కి అప్లై చేసిన దాంట్లో ఇంటరిమ్ అరెస్ట్ చేయకుండా ముందుగా ఏదైతే చేశారో దానికి మాత్రమే కోర్టు రిజెక్ట్ చేసింది. ఇంకా మెయిన్ బెయిల్ కేసు అనేది మళ్ళీ విచారణ ఉంది. దాదాపు 18-22 తేదీన ఎప్పుడో దానికి విచారణ అనేది జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఆలస్యం చేయకుండా ముందుగానే వచ్చి ఏదైతే ఆధారాలు తన దగ్గర ఉన్నాయి, మ్యూచువల్గా ఉన్నటువంటి దాంట్లోనా ఇంకోట, అలాగే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఈ మొత్తం అంతా స్క్రూటినీ చేస్తున్నారు, డాక్యుమెంటేషన్ ఏంటి ఇవన్నీ కూడా చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ ఉంది. కాబట్టి డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవి కూడా ముందొస్తాయి. అయితే రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు అటు ఒక రకంగా బీఆర్ఎస్ కూడా చురకలంటించినటువంటి పరిస్థితే ఉంది. చాలా క్లియర్గా ఎక్కడ ఏమాత్రం తొట్టుపాటు లేకుండా, ఎవరికి సహాయం చేస్తున్నారు అనేటువంటి నరేషన్ లేకుండా, ఎందుకంటే ఆయన మీద వచ్చింది బండి సంజయ్కి ఇప్పటిదాకా అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నాడు అక్కడ అన్నటువంటిది కూడా రేవంత్ రెడ్డి మీద వేశారు. సో రేవంత్ రెడ్డి చెప్పినటువంటిది దీంట్లో ఆల్రెడీ డీజీపీకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 10,000 మంది పోలీసులు ఆ కేసు నమోదైనటువంటి క్షణంలో ప్రధాని భద్రత కోసం వాళ్ళు ఉండడం జరిగింది. దాంతో ఆ 2 రోజుల్లో అరెస్ట్ అయ్యిందా లేదా అనేది పక్కన పెడితే నేను ఈవెన్ డీజీపీకి కూడా నేను చాలా సీరియస్గా చెప్పాను, దాని మీద ఇలా కుదరదు, ఇది పాక్సో కేసు అంటున్నారు కాబట్టి ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇంక నేను ఇందులో సాయం చేసేదే ఉంది, ఇదే క్లియర్గా చెప్పింది. హీ హిమ్సెల్ఫ్ హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన చేతిలోనే ఉన్నప్పుడు క్లియర్ అది. సో ఇక ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ తీసుకెళ్ళి బండి భగీరథ్ వెళ్ళడం, పోలీసులు ఎదుట పెట్ బషీరాబాద్లో అక్కడ లొంగిపోవడం. సో విచారిస్తారు, ఎన్ని రోజులు విచారిస్తారు ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. ఎందుకంటే ఇదేమో సాధారణ కేసు అయితే కాదు కదా, పాక్సో కేసు కాబట్టి దాని ప్రకారం ఉంటుంది. విచారణలో ఏమేమి బయటపడతాయి ఏంటి అనేది తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు చాలా క్లియర్గా చెప్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా మొత్తం చెప్తారు. అప్పుడు జడ్జి గారు తీర్పిస్తారు, అంతే. సో నిన్న చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి అంశాల్లో కాస్త కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంది కాబట్టి అది కూడా మీరు చాలా క్లియర్గా చేయండి, దాన్ని తరోగా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పడం జరిగింది. టైం పడుతుంది ఖచ్చితంగా, 1-2 రోజులు వాళ్ళకి ఒక 24 hours అన్న టైం ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా అందులో క్లారిటీ అనేది వచ్చేది అన్నమాట ఆయన అన్నారు. ఎందుకంటే బయట చాలా చూస్తున్నాం ఒక్కొక్క డాక్యుమెంట్లు, నేను ఈవెన్ లెటర్లో కూడా వాళ్ళు మెన్షన్ చేసింది
ఇందులో కొన్ని ఇంప్రాపర్గా ఉన్నటువంటి ఉన్నాయి, అవన్నీ కూడా లీగల్గా లాఫుల్గా అన్నీ క్లియర్ చేయడానికి ప్రాసెస్ ఎప్పుడో స్టార్ట్ అయింది అని చెప్పి కూడా అన్నారు. సో మొత్తానికి ఇది ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ కేస్ అని అనుకోవచ్చు ఒకలాగా, అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ కేస్ అని కూడా అనుకోవాలి. సో దీని మీద జడ్జిమెంట్ ఇదంతా ఇవ్వడానికి మనం ఏం జడ్జిలం కాదు. ఇందులో ఇదే జరిగిపోయింది, ఆ అమ్మాయి క్యారెక్టర్ లాంటిది, అబ్బాయి క్యారెక్టర్ లాంటిది ఇది అంటే దాని గురించి అసలు మనం మాట్లాడాల్సినటువంటి పనే లేదు ప్రస్తుతానికి. అదంతా కోర్టులో వాళ్ళు చూసుకుంటారు. బట్ తప్పు ఎవరు చేసినా, ఆ అమ్మాయి చేసిందా, అబ్బాయి చేశాడా, ఎవరు చేసినా సరే చట్ట ప్రకారం శిక్ష అయితే వాళ్ళకి పడి తీరుతుంది. ఇదైతే క్లియర్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.